ఈరోజు చాలామంది జీవితంలో ఒకే సమస్య ఉంది. డబ్బు లేకపోవడం, కొంతమంది అప్పుల్లో మునిగిపోయారు. కొంతమంది ఆరోగ్యం కోసం డబ్బు ఎతుకుతున్నారు. ఇంకొంతమంది పిల్లల చదువు కోసం రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుంది. బ్యాంక్ లోన్స్, చీటీలు, అప్పులు, స్నేహితుల దగ్గర తీసుకున్న అప్పులు, ప్రతిరోజు ఫోన్ వస్తుంది డబ్బు ఎప్పుడు ఇస్తావు అని. ఇంకొన్ని కుటుంబాల్లో తండ్రి లేదా తల్లి ఇలా అనుకుంటూ ఉంటారు, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడతాను. కొన్నిసార్లు మనకి ఇలా కూడా అనిపిస్తూ ఉంటుంది, దేవుడా ఇంకో మార్గం లేదా, ఇప్పుడే నువ్వే సహాయం చేయాలి. బైబిల్లో కూడా ఒక కుటుంబం ఇలాంటి పరిస్థితిలోనే ఉంది. ఇది 2వ రాజులు 4వ అధ్యాయము చెప్పబడిన ఒక స్టోరీ. సో దేవుడు ఈ అధ్యాయంతో మాట్లాడే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మన ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది మరి రిక్వెస్ట్ చేస్తున్నారు, అక్క మరి నాకు హెల్త్ బాగోలేదు, లేదంటే నాకు జాబ్ లేదు, నాకు అప్పులు ఊబిలో నేను కొట్టిమిట్లాడుతున్నాను, నా కొరకు ప్రేయర్ చేయండి అని చాలామంది కూడా రిక్వెస్ట్ చేసి మరి అడుగుతున్నారు. వారందరి కోసమే ప్రేయర్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్క రిప్లై మరి నేను ఇవ్వలేకపోతున్నాను. కమెంట్ చేసిన వారికి చాలా సారీ అండి అందరికీ కూడా. సో ఎందుకంటే టైం అయితే కుదరదు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను. మీ అందరి కోసం కూడా నేను ప్రేయర్ చేస్తున్నాను. సో మీరు ఎటువంటి దిగులు చెందొద్దు, భయపడవద్దు, ప్రార్థన మాత్రం చేయండి. దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతం చేస్తాడు. ఈరోజు మరి మాట్లాడబోయే ధ్యానాంశము మరి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. ఒకసారి బైబిల్ తీసి మీరు చదువుకున్నట్లయితే దేవుడు ఎంతగానో స్పష్టంగా మాట్లాడాడనమాట. మరి ఈ అధ్యాయం అంతా చదవటానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి నేను షార్ట్కట్లో అక్కడక్కడ పాయింట్స్ అయితే చెప్తాను. సో మీరు పెన్ను పేపరు దగ్గర పెట్టుకొని రాసుకోండి ఒక్కొక్కటిగా. సో ఈరోజు అయితే మరి బైబిల్ అంతా కూడా మనం ఇలా అధ్యాయం చదవాలంటే వీడియో అయితే లెంతీగా ఉంటుంది కాబట్టి నేను షార్ట్కట్లో చెప్తాను. ఒక స్టోరీ లాగా చెప్తానండి, వినండి. ఒకసారి ఒక స్త్రీ ప్రవక్త ఎలీషా దగ్గరికి ఏడుస్తూ వచ్చింది. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆమె భర్త చనిపోయాడు, ఇంట్లో డబ్బు లేదు, అప్పులు చాలా ఉన్నాయి. అప్పు మరి ఇచ్చిన వాళ్ళు ఇలా చెప్పారు, డబ్బు ఇవ్వలేకపోతే నీ 2 పిల్లలను బానిసలుగా తీసుకెళ్తాం అని అన్నారనమాట. ఒక తల్లి హృదయం ఎంత బాధపడుతుందో ఊహించండి. ఆమెకు పిల్లలు తప్ప ఇంకేమీ లేదు. ఆమె ఎలీషా దగ్గరకు వచ్చి ఇలా అంది, నా ఇంట్లో ఏమీ లేదు, చిన్న నూనె పాత్ర తప్పితే ఏమీ లేదు అని చెప్పిందనమాట. అప్పుడు ఎలీషా ఇలా అన్నాడు, పొరుగు వాళ్ళ దగ్గర ఖాళీ పాత్రలు అడుగు, అన్ని పాత్రల్లో నీ దగ్గర ఉన్న నూనె పొయ్యి నింపడం మొదలుపెట్టు అని చెప్పాడనమాట. ఆమె విశ్వాసంతో అలా చేసింది. అద్భుతం జరిగింది. చిన్న నూనె పాత్రలో ఉన్న నూనె ముగియలేదు. ఆమె తెచ్చిన అన్ని పాత్రలు కూడా నిండిపోయాయి. ఆ నూనె అమ్మి ఆమె అప్పులు తీర్చుకుంది. మిగిలిన డబ్బుతో తన పిల్లలతో మరి జీవించిందనమాట. ఈ కథ మనకు చెప్పే సత్యం ఏంటంటే, ఈ కథ మనకు ఒక గొప్ప విషయం చెబుతుంది. నీ దగ్గర ఇప్పుడు ఎంత తక్కువ ఉన్నా దేవుడు దానిని పెద్ద ఆశీర్వాదంగా మార్చగలడు. మరి నీ దగ్గర డబ్బులు లేక నువ్వు బాధపడుతున్నావా? నువ్వు ఇబ్బంది ఏమీ వద్దు, దేవుడు చెప్తున్నాడు. నీ దగ్గర ఇప్పుడు ఎంత తక్కువగా ఉన్నా దేవుడు దాన్ని పెద్ద రెట్టింపు చేసే మరి ఆశీర్వాదంగా మార్చగలడు. నీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండవచ్చు. మరి నీ ఇంట్లో అప్పులు ఎక్కువగా ఉండవచ్చు, ఆరోగ్యం బలహీనంగా ఉండొచ్చు, పిల్లల చదువు గురించి టెన్షన్ ఉండొచ్చు, కుటుంబ సమస్యల్లో ఉండొచ్చు. కానీ దేవుడు ఒక చిన్న అవకాశాన్ని కూడా పెద్ద ఆశీర్వాదంగా మార్చగలడు. మరి ఈరోజు నీ పరిస్థితి కష్టంగా ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకో, దేవుడు చిన్న నూనె పాత్రను కూడా పెద్ద సంపదగా మార్చిన దేవుడు. ఆయన నీ జీవితంలో కూడా మార్గం తెరవగలడు. ఈరోజు నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు నీకు తెలియని మార్గాల్లో సహాయం చేయగలడు. మరి ఈరోజు నువ్వు విశ్వాసంతో ప్రార్థించావనుకో, దేవుడు నీకు తెలియకుండానే మార్గాలు సిద్ధపరుస్తాడనమాట, సహాయం చేస్తాడు. సమస్యలు శాస్త్రం కాదు, దేవుని సహాయం మరి ఒక క్షణంలోనే పరిస్థితిని మార్చగలదు. కాబట్టి ఈరోజు ఇలా చెప్పు, దేవుడా నా దగ్గర ఉన్న చిన్నదాన్ని కూడా ఆశీర్వదించు. అప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా అనుకోని మార్గాలు తెరుస్తాడు. విశ్వాసంతో ప్రార్థించు, దేవుడు మార్గం చూపిస్తాడు. మరి దేవుడు తప్పకుండా మనకి అద్భుతం చేస్తాడు. నువ్వు డబ్బులు లేక బాధపడుతున్నావా? దేవుడు ఖచ్చితంగా నీకు పెద్ద అమౌంట్ ఇవ్వబోతున్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఒకే ప్రశ్న ఉంది, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది అప్పుల్లో మునిగిపోయారు, కొంతమంది పిల్లల చదువు కోసం ఆలోచిస్తూ ఉంటారు.
మరి ఆసుపత్రి ఖర్చుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా మనసులో ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది. ఇది పెద్ద సమస్య నుంచి నేను ఎలా బయటపడతాను అనే ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది. ఈ అప్పుడు ఎలా తీర్చాలి, నా కుటుంబం ఎలా నిలబడుతుంది. కొన్నిసార్లు పరిస్థితి అంతా కూడా కష్టంగా ఉంటుంది. మన దగ్గర డబ్బు లేదు, సహాయం చేసే వాళ్ళు లేరు, మరి మనకు మార్గం కూడా కనిపించటం లేదు. దేవుడు ఒక అద్భుతం చేయమని మనం అడుగుతూ ఉంటాము. బైబిల్లో కూడా మరి అటువంటి కుటుంబమే 2 రాజుల 4వ అధ్యాయంలో ఒక స్త్రీ కథ అయితే మనం విన్నాం కదండి. ఇప్పుడు మన ఈ డబ్బు లేకపోతే నీ పిల్లల్ని తీసుకెళ్తామని చెప్పినప్పుడు ఒక తల్లి హృదయం ఎంత బాధపడుతుందో ఊహించండి. ఆమెకి చివరి ఆశ మాత్రమే ఉంది, దేవుని సహాయము. ఆమె ప్రవక్త ఎలీషా దగ్గరకు వెళ్ళింది. ఎలీషా ఆమెను ఒక ప్రశ్న అడగగానే మీ ఇంట్లో ఏమి ఉంది అని చెప్పినప్పుడు ఆమె చెప్పింది ఒక చిన్న నూనె పాత్ర మాత్రమే ఉంది అని చెప్పిందనమాట. అప్పుడు ఖాళీ పాత్రలను తెచ్చింది. ఆ నూనె పోస్తూ పోస్తూ ఉండగానే అద్భుతం జరిగింది. నూనె ఆగలేదు, పాత్రలన్నీ నిండిపోయాయి. ఆమె ఆ నూనెను అమ్మి అప్పులు తీర్చుకుంది. మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని జీవించింది. ఇది మనకు చెప్పే గొప్ప సత్యం ఏమిటంటే, ఇప్పుడు మరి దేవుడు చిన్నదాన్ని కూడా పెద్ద ఆశీర్వాదంగా మార్చగలడు. కాబట్టి నీ జీవితంలో కూడా ఇప్పుడే మరి ఆ మార్గం కనిపించకపోవచ్చు, కానీ దేవుడు ఒక అవకాశం ఇచ్చిన నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలడు అనమాట. మరి ఒక చిన్న పట్టణంలో ఒక స్టోరీ అయితే చెప్పబోతున్నానండి. ఒక చిన్న పట్టణంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక చిన్న కుటుంబం, భార్య, 2 పిల్లలు. అతను చిన్న ఉద్యోగం చేసేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా అతని ఉద్యోగం పోయింది. ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. అప్పులు పెరిగిపోయాయి, ఇంట్లో ఖర్చులు పెరిగాయి, పిల్లల స్కూల్ ఫీజులు ఇవ్వాలి. ప్రతిరోజు రాత్రి అతను నిద్ర లేకపోయేవాడు. ఒకరోజు అతను చాలా బాధగా దేవునితో ఇలా అన్నాడు, దేవుడా, నా దగ్గర ఏమీ లేదు, నా కుటుంబాన్ని ఎలా కాపాడాలి. ఆ రోజు అతను బైబిల్ తీసుకొని చదివాడు. రెండో రాజుల గ్రంథము 4వ అధ్యాయము. మరి ఒక హితంతువు కథ చదివిన తర్వాత అతనికి ఒక ఆశ వచ్చింది. అతను ఇలా అనుకున్నాడు, దేవుడు ఆమెకు సహాయం చేశాడు, నా జీవితంలో కూడా చేయగలడు. ఈ రోజు నుండి అతను ప్రతిరోజు కూడా ప్రార్థించడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకు అతనికి ఒక ఫోన్ వచ్చింది. పాత స్నేహితుడు ఫోన్ చేసి ఇలా అన్నాడు, మా కంపెనీలో పని ఉంది, నువ్వు రావచ్చు. అతను అక్కడ పని మొదలుపెట్టాడు. కొన్ని నెలలను అతని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పులు తీరిపోయాయి, పిల్లలు బాగా చదవటం మొదలుపెట్టారు, ఇంట్లో శాంతి వచ్చింది. ఒకరోజు అతను ఇలా అన్నాడు, నేను నిరాశపడిన రోజు దేవుడు నా జీవితాన్ని మార్చడం మొదలుపెట్టాడు అని. మరి మన జీవితంలో కూడా ఎన్నో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మరి నీ భర్త జాబు పోయి ఉండవచ్చు. అయినప్పటికీ మనం నిరాశ పడకుండా మరి దేవుడి మీద మరి ఈ స్టోరీ మీరు విన్నారు కదా, ఈ స్టోరీ విన్న వాళ్ళలోనే మీకే అనిపిస్తుంది అనమాట, మరి నా కుటుంబం కూడా బాగుపడుతుందా, మరి ఆమెకు సహాయం చేసిన తండ్రి మాకు కూడా సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు కూడా సహాయం చేస్తాడు. మీరు కృంగిపోవద్దు, బాధపడవద్దు. మరి దేవుడు ఖచ్చితంగా మరి ఆమె అప్పులన్నీ తీరిపోయాయి, పిల్లలు బాగా చదవటం మొదలుపెట్టారు. మరి దేవుడు మరి ఇంట్లో శాంతి వచ్చింది కాబట్టి దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. మీరు కృంగిపోవద్దు, బాధపడవద్దు. కొన్నిసార్లు మన జీవితంలో పరిస్థితి ఇలా ఉంటుంది, మన దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు, అప్పులు తలపై ఉంటాయి, ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి, పిల్లలు చదువుకోవటం బాధ్యతలు మనసును భారంగా చేస్తాయి. అప్పుడు మనం ఇలా అనుకుంటూ ఉంటాము, నా జీవితంలో మంచి రోజు ఎప్పుడు వస్తుందయ్యా అని. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు మన జీవితాన్ని మార్చడానికి ఒక క్షణం చాలు. ఈరోజు నీ చేతులు ఖాళీగా ఉండొచ్చు, కానీ రేపు దేవుడు నీ చేతులు అనుకునే ఆశీర్వాదం ఇచ్చేయగలడు. నీ అప్పులు తీర్చే మార్గం తెరవగలడు, నీ కుటుంబానికి ఆనందం ఇవ్వగలడు, నీ కష్టానికి ఫలితం ఇవ్వగలడు. నీవు చాలా రోజులు కష్టపడ్డావు, చాలా రోజులు కన్నీళ్ళు పెట్టుకున్నావు, కానీ దేవుడు నీ బాధను చూస్తున్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా రేపు దేవుడు నీ జీవితంలో పెద్ద ఆశీర్వాదం ఇవ్వగలడు. కాబట్టి నిరాశ పడకండి, విశ్వాసం కోల్పోకండి. దేవుడు నీ జీవితంలో మార్గం మరి తీసుకురాబోతున్నాడు, పెద్ద అమౌంట్ రాబోతుంది. మీరు మరి కృంగిపోవద్దు, భయపడవద్దు. ఈ అధ్యాయము చదివి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీతోనే మాట్లాడతాడు. ఖచ్చితంగా మీ అప్పులన్నీ తీరిపోతాయి, మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా పొందుకుంటారు. మరి ఈ వాక్యం మీకు ఎలా అనిపించిందో, అర్థవంతంగా ఉందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, మీకు ఎలాంటి ప్రార్థన అవస్థలు ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దేవుడు నా అప్పులన్నీ తీర్చి నాకు పెద్ద అమౌంట్ ఇవ్వబోతున్నాడని కమెంట్ చేయండి. మీకు ఎటువంటి మరి ప్రార్థన అవస్థలు ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ అందరి కోసం ప్రార్థిస్తాను. ఈ చిన్న వాక్యము దేవుని వినికిడిలో దీవించును గాక. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండను గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.